మెల్లగెక్కు మెల్లగెక్కు. చూడు చేపలు జారుతుంది. రే నా మీదకి వచ్చేస్తావు. అలా ఎత్తేయాలి. అదిగో వచ్చింది మొత్తానికి. వచ్చింది లైట్గా వేపుకుంటేనే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాము. వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది. సో ఈ రోజు అయితే మనం రొయ్యల వేట చేస్తున్నాము. ఆ రొయ్యల వేట మనం ఏ విధంగా చేస్తామనేది కూడా ఇలా చూపిస్తాను. మా ప్రొటెక్షన్ కోసం అయితే ఇదిగో మేము తయారు చేసుకున్న కత్తి అయితే చూసారా ఎలా ఉంది. దాంతోపాటు మనకు ఇదిగో రొయ్యలు పట్టుకోవడానికి ఇది దీంతో అయితే మేము పడతాము. ఇది రొయ్యలు పట్టడానికి అనమాట. ఇది ఒకసారి ఇలా చూపించడానికి చూసారా ఎలా ఉంది. చూపిస్తాను చూడండి బాగా. ఇది దోమతెర ఫ్రెండ్స్. ఇది మనం ఇది తయారు చేసుకున్నాము. ఓన్గా మనం అయితే ఇది తయారు చేసుకుని తీసుకొచ్చామన్నమాట. వీటితోటే మనం అయితే రొయ్యలు పడతాము. ఈ రొయ్యల్ని మనం ఏ విధంగా పెడతాం అనేది అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా అయితే నేను నచ్చుతుంది అనుకుంటా. నచ్చినట్లయితే ఖచ్చితంగా మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? రొయ్యలు ఏ విధంగా పడతాం అనేది అయితే మేము చూపిస్తాము. సో మీరు కూడా మీ ప్రాంతంలో ఏ విధంగా పడతారు, ఎలా పడతారు అనేది కామెంట్ చేయండి. ఓకే? సో చూసారా ఇలాంటి దగ్గర వెళ్తున్నాము. మెల్లగలండి రై. సో ఫ్రెండ్స్, ఇది అయితే ఇది అడవి కందులు. మేమైతే డొంగర కందులు అంటాం వీటికి. వీటికి అయితే మన వాళ్ళు సిరి కందులు అంటారు. చూసారు కదా, ఇది అనమాట సిరి కందులు. ఇది అంటే మనకు కందిపప్పు తయారవుతుందా అదే అనమాట. ఇది ఆ మొక్క. ఇంకా పూలు అయితే పువ్వలేదు, త్వరలోనే పూలు పూస్తాయి. పంట కూడా బాగుంటుంది అనమాట. ఇది కూర వండితే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు వీటి కోసమే పోరాడుతుండే. మీరు నుంచే పైకి వెళ్ళిపోతాం. మాదైతే ఒకేసి వెళ్ళిపోయారు. ఏ అలా అవుతున్నావు, ఎక్కేస్తుంది కదా. మెల్లగెక్కు మెల్లగెక్కు. చూడు చేపలు జారుతుంది. రే నా మీదకి వచ్చేస్తావు. జారినా కిందకి వెళ్ళిపోవాలి అంతే. అలా ఉంటుంది అనమాట. పర్లేదు, జారిపోతుందండి. చిన్న రొయ్యలండి, పెద్ద పెద్దవి అయితే మా ప్రాంతంలో ఉండవు. ఇలాగే చిన్న చిన్నవి ఉంటాయి. వీటికి అయితే మనము పట్టుకుంటాం అనమాట. సో ఇదిగో, ఓ ఇది పెద్దదిరా. చూసారా ఎలా కనిపిస్తున్నాయి కళ్ళు, భలే చూస్తుంది. ఓకే, గుచ్చుతాయి కదా ఇది. చూసారా వాటర్. ఇదిగో అది కూడా పెద్దదేమరా. అలా ఎత్తేయాలి. అదిగో వచ్చింది మొత్తానికి. వచ్చింది అంటే వాటర్ మాకు బురద లేకుండా ఉంది కావున బాగా కనిపిస్తుంది కదా. బురద ఉంటే కనిపించదు. బురద అంటే కనిపించదు. సో ఇదిగో పెద్ద పీత, నల్ల పీత. చూడు రకాలు ఉంటాయి పీతలు. సింగడ ఉటిగలకి అది ఇరిపోయి ఎందుకు మరి అది పోగొట్టేవరా. ఇలాంటి దగ్గర జాగ్రత్తగా వెళ్ళాలి. పాములు కూడా ఉండవచ్చు, చెప్పలేం. పెద్దదా పీత? రెండు కూడా పడిందా? సో ఇక్కడైతే మనకు పీతన రొయ్య అయితే పడింది. అది పట్టేరా, ఇది పట్టించేసి అది వాడికిచ్చే తీసేసుకోరా కీర్తి అనేది. చూడు పోగొడతావు. నోటు వచ్చిన దానికి ఇంకా పోగొట్టుకోవడం అంటే చాలా కష్టం కదరా. లేదు ఇక్కడ. చూసారా ఎలాంటి రాళ్ళ దగ్గర అయితే ఎక్కువ పైకి వెళ్ళాలి. పడతారా? పిచ్చిలా ఉందా?
సో మనకైతే పీతలు దొరుకుతున్నాయి ఎక్కువ, రొయ్యలు అయితే సరిగా పడట్లేదు. అంటే గడ్డ ఎక్కువ ఉంది కదా, అందుకోసం అనుకుంటా నేనైతే. చూసారా వాటర్ అయితే భయంకరంగా పడుతుంది. ఇదిగో చాలా బాగుందన్నమాట వాటర్ అయితే. మార్నింగ్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. వీళ్ళైతే మార్నింగ్ కూడా ఈ సీన్ చూపిస్తాను చూడండి. మామూలు అయితే ఇదిగో పట్టుకుని అలా వెళ్ళిపోతున్నారు, నేనైతే ఇంకా కిందనే ఉన్నాను. చాలా పెద్దది ఇదిగో మెల్లగా వస్తుంది చూడు, బాగా పెద్దది ఉంది. సో ఇదిగో పీత జారుకుంటూ వస్తుంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పడతాను, పట్టు పట్టు ఇది పట్టు. ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి, పెద్దది ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి రొయ్యలు. సో ఇది చూసారా మొత్తానికి పట్టసేను ఫ్రెండ్స్. చూడండి వచ్చింది ఇది రాయి మీద ఉన్నాను, కదివేయకండి పడిపోతుంది. రెండు వచ్చింది చూసారా, చక్కగా ఆడుకుంటున్నాయి. మా చేతిలో సిక్కుని పోతున్నాయి అన్నమాట. చూడు రొయ్యలు చీకలాగా ఉంది, దంతాలు దవడలు, వాటికి ఏమంటారు తెలియదు మాకు, కొమ్ములు అంటారు కదా. ఇక్కడ చూసారా ఎంత దట్టంగా ఉందో, ఇక్కడ చూడడానికి అయితే భయంకరంగా ఉంది. ఫోటోడైతే వెళ్ళిపోతున్నట్టు లోనికి. చూడరా అక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి. వచ్చిందా వచ్చిందిరా, ఏ మంచిగా పడుతున్నావురా. చూడండి ఎలా ఉంది, చాలా దట్టంగా ఉందన్నమాట, భయంకరంగా ఉంది ఇక్కడైతే. సో ఇలా ఉంటుంది మా అడవులు. అయినా మనం భయపడకుండా అలా వస్తుంటాం అన్నమాట వేటకి. మా వాడు చాలా గట్టిగా పడుతున్నాడు పిచ్చుతోనే. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో పైకి అయితే వచ్చింది. పడతావు, పడిపోద్ది. ఇదిగో ఇంకా కూడా ఉంది, అక్కడ ఉందా ఇంకొకటి, ఉంచే ఫ్రెండ్స్. ఇదిగో మనమైతే ఇంత తీసుకొచ్చాము పీతలు. నేను తీస్తున్నాను, డొక్కు అయితే నిండిపోయింది చూసారు కదా. ఇదైతే మనము పై పొర అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇదిగో మనం మొత్తానికి, సో మనమైతే ఇదిగో మొత్తము పీతలు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇంతైతే వచ్చింది చూసారు కదా. చాలా క్రేజీగా అయితే మనం పడుతున్నాము, చాలా బాగుంది. మాకైతే ఎంజాయ్ చేస్తూ మనం అయితే ఈ రొయ్యల్ని అయితే పడుతున్నాము. చూసారు డాన్స్ జవరు డైరెక్ట్ అయితే ఎత్తు వచ్చింది. ఇదిగో బొట్ట చూసారు ఫ్రెండ్స్, 3-4 అయితే వచ్చింది ఇప్పుడు. వచ్చిందా చూసారా, ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగే. అందుకు మనం ఈ దోమతొరతోటి మనం చిన్న జల్ల తయారు చేసుకున్నాం అనమాట. సో ఇలాగే తయారు చేసుకొని పట్టవచ్చు, చాలా సునాయాసంగా అయితే పట్టవచ్చు అనమాట. ఇది పో, పెద్దది పట్టుకో. మిస్ అయిపోయింది నా కొడక. వచ్చిందా కవర్ ఇదిరా, మొత్తానికి పడిచేట్లే. పడిసావా పెద్దది? ఏదన్నా ఏట్రా ఏరా నొక్కిందా? ఏ అంత అరుస్తున్నావు? బార్ షాప్లా కదా. వచ్చిందా? సో చూసారా, అంటే మనకు వాటర్ ప్యూర్గా ఉంది కావున కనిపిస్తుంది అనమాట. చూపించి మనకి ఒకసారి, పడిపోతుంది చూడు. సో ఇది మనమైతే ఏ విధంగా పడతాం ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో మీరు ఎలా పడతారనేది ఒకసారి కామెంట్ చేయండి.
సో మేమైతే చూసారా ఎంత సులువుగా పడుతున్నాము. సో ఈ రోజు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇంకా మనవాడైతే లోన దూరేకంగా రొయ్యలను అయితే పడుతున్నాడు. ఏది ఇది ఎర్ర పీత అనమాట, ఎర్ర పీత అంటారు. చూసారా దట్టమైన అడవిలో అయితే ఇప్పుడు చేరిపోయాము. వెళ్తున్నాం ఇప్పుడు. ఇలాంటి దగ్గర పాములు ఉండొచ్చు, జంతువులు కూడా ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు అలా తేలుకుంటూ వెళ్తున్నాము. మేము నడుస్తూనే దారిరా ఆగు గురువు. చూడు ఫ్రెండ్స్, ఆకు రాసుకుంటే చాలా దుర్దశ. లైట్ కూడా ఒకసారి పట్టి అదిగో ఇక్కడ కూడా ఉంది. ఇదిగో మేబీ పొరపాటున ఇది మా సెయ్యికి తగిలింది అనుకో, దుర్దశ ఫ్రెండ్స్. ఒకసారి మీ ప్రాంతంలో ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే ఒకసారి మాకు కామెంట్ చేయండి. ఇది పొరపాటున మా చేతులు పడింది అనుకో, ఖచ్చితంగా ఇంకా నైట్ అంతా నిద్ర రాదు, దద్దులు అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ మనం వచ్చాము, ఇక్కడ దారి కూడా తప్పిపోయాము ఏకంగా. ఇదిగో చూసారా మా పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఆ దుర్దాకులు ఉన్నాయి ఇక్కడ. మేబీ అక్కడ పడిపోయామనుకో నైట్కి ఇంకా నిద్ర రాదు అనమాట, అలా ఉంటుంది. చూస్తారా? సో ఇదిగో మన ఊరు ఇలా వస్తున్నారు, రారా చూడు. ఇదిగో మెడకాయకి దాంట్లోకి లైట్ ఒకటి. రండి రండి రండి, నేను ఎక్కలేకపోతున్నాను ఎందుకంటే నాకన్నా పొడవుగా మళ్ళీ. పొడవు కాదురా, ఓపిక ఉండాలి అక్కడ, పట్టడానికి వీలు ఉండాలి. ఎక్కువ ఎక్కువ కత్తి జాగ్రత్త, ఇచ్చేయి పడతాను వెళ్ళరా. ఫ్రెండ్స్ ఇదిగో పీతలు చూసారా, రెడ్ పీతలు అయితే ఉన్నాయి. ఇదిగో పట్ర పొట్టి, ఇదిగో ఇక్కడ మొత్తం రెడ్ పీతలు ఉన్నాయి. ఇదిగో పట్టండి, ఇది ఉండండి మీరు ముందే. వాటర్ తాగుతాను, మంచి వాటర్. అత్తాకు ఇక్కడ 2 ఉన్నాయి మాయా. ఏది ఓకే అది ఓకే ఉండని. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో చూసారా 2 పీతలు అయితే ఉన్నాయి ఒకే దగ్గర. ఇదిగో మా ఇక్కడ కూడా ఉన్నాయి మాయా, లైన్గా మంచిగా కనిపిస్తుంది. లైట్ కూడా పట్టి ఒకసారి. సో చూసారా ప్యూర్ వాటర్ ఎలా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇదే లాస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుని మనం అయితే ఇంకా బయలుదేరిపోవాలి. ఇదిగో మన వాళ్ళు అయితే ఇక్కడ ఇంకా పడుతున్నారు. టైం ఎంతో చెప్పండి. 12 అయిపోతుందిరా. అక్కడ పీతకి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారా? ఇదిగో 3 ఒకే దగ్గర 4 ఉన్నాయిరా. ఇదిగో మంచిగా ఆడుకున్నాయి, చూసారా ఎలా ఆడుకుంటున్నాయో. ఇదిగో ఇక్కడ ఒకటి దూరిపోయింది, ఇక్కడ ఒకటి ఉంది చూడలేదా? మరి ఇక్కడ పొర ఉంది ఏమరా, దూరిపోతున్నాయి. ఇదిగో బయలుదేరే వస్తున్నాయి గోల్డ్ పీతలు అక్కడే తెలుస్తున్నాం. నీట్ ఎట్రా ఇలా ఆడుకుంటున్నారు మీరు. కమాన్ కమాన్ డూ ఇట్. ఇదిగో నీ కాకి చూసారా ఏది రాజే భలే ఆడుతున్నాయి. మరి ఇక్కడిదిరా. ఇదిగో ఇక్కడ 3 పీతలు ఉన్నాయి. రే 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 ఎట్రా ఎట్రా ఎట్రా. ఇదిగో ఏది అక్కడ లోన దూరిపోయింది చూడు, ఇక్కడ అక్కడే బొక్క ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ వచ్చాక మనం యాక్చువల్గా రొయ్యలకు వచ్చాము, కానీ పీతలు కూడా కనిపించాయి. కనిపించిన దానికి ఎందుకు ఒగ్గమనేసి అయితే మనం మొత్తం పట్టేసుకున్నాము. సో ఇవి చూసారా, ఈ విధంగా అయితే మనం పట్టుకుంటాం. ఇది ఎట్రా కప్పన్న దగ్గర వచ్చింది. గాయస్ మొత్తం మేమైతే పట్టేసుకున్నాము, ఇంకా మనం ఇటు వెళ్ళిపోదాము. మారికి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇంకా మనం అయితే డిస్కస్ అయిపోదాము. ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికి వెళ్ళి అక్కడ కుకింగ్ చేసుకుందాము. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. మనం వెళ్ళేసరికి 2 అయిపోద్దేమో. 2 అయిపోద్ది కదా మనం వెళ్ళేసరికి, ఎందుకంటే ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్ అయితే ఇంకా కిందకి దిగేయాలి. ఇదిగో మనకు ఇంతవరకు పట్టుకున్న రొయ్యలు అయితే ఒకసారి అలా చూపించు. చూసారా
ఇదే ఫ్రెండ్స్, ఇదేనా? ఇదనమాట రొయ్యలు. మొత్తం క్లియర్గా అక్కడ ఇంటికి వెళ్ళక చూపిస్తాను. సో గైస్ ఇదే అనమాట. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి ఇది అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది అయితే మా స్టైల్లో చూపిస్తాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్లయితే లైక్ చేసి అది సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మనం అడవి పూజ అనేది చేస్తుంటాం అనమాట. మాకి అడవి తల్లికి పూజ చేసే దేవుడు ఇదే అనమాట. అడవి తల్లికి పూజ చేసే దేవుడు ఇదే. సో మనం ఇక్కడే పూజ చేస్తుంటాము. లైట్లు కనిపిస్తున్నాయి, మా ఊరు లైట్లు అయితే ఎదుగు చూసారా, అదే అనమాట మా ఊరు. మేము ఎంత దూరం వచ్చి ఉన్నామో మీకు అర్థమే ఉంటుంది. సో మనమైతే ఇంత దూరం వచ్చి రొయ్యలు పట్టి అయితే మనం కిందకి వెళ్తున్నాము. అదిగో అనమాట చూసారా ఫ్రెండ్స్, ఇదిగో మనం తీసుకొచ్చింది రొయ్యలు అయితే చూసారా. ఇది అయితే మనం ఇప్పుడు క్లీనింగ్ చేసుకుందాము. ఇది పక్కన అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాం మేము. ఈ రొయ్యలను అయితే మొత్తం క్లీనింగ్ చేసుకుందాము. కాలి కదా, ఇదే దడి అంటారు మనం. సో ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇది మాకు ఇంత వచ్చింది. మనము గ్యాస్ అయితే మండించుకొని ఇదైతే వేపుకుందాం అనమాట. వేపుకుంటేనే బాగుంటుంది. మనం ఏ విధంగా వేపుతాం అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వేపుకుందాము. ముందుగా మనం అయితే చిన్నవి కావాలన్నా ముందు వేపేసుకోవాలన్నమాట. ఇది వేపుకుంటేనే బాగుంటుంది. చేతులతో వాటర్ ఉంది. సో మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగానే వండుతాం. చిన్న చిన్న రొయ్యలను అయితే, పెద్దవి అయితే ఏరే విధంగా వండుతాం. చిన్నవి కావున మనమైతే ముందుగా తీసుకొచ్చిన రొయ్యను అయితే శుభ్రపరిచి ఈ విధంగా అయితే పొయ్యిలో అయితే వేపుకోవాలన్నమాట. లైట్గా వేపుకుంటేనే బాగుంటుంది. సో ఈ విధంగానే వేపేసి మనమైతే కూర అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది ఒకసారి కామెంట్ చేయండి. సో నాకు వేపుకున్న తర్వాత అయితే కొంచెం కలర్ మారి గట్టిగా అవుతుంది అనమాట. గట్టిగా అయినప్పుడు మనం తినడానికి బాగుంటుంది. సో అందుకే మనమైతే ముందుగా వేపుకుంటున్నాము ఫ్రెండ్స్. మనమైతే ఇవి వేపుకున్నాం కదా, వేపుకున్న వాటికి అయితే పెద్దవి అయితే మనం తల తీసేసుకుందాము. అంటే అప్పుడు తీస్తే మనకు జారిపోతుంటుంది. అందుకోసమే మనమైతే ఇలా వేపేసి తీసుకుంటున్నాం అనమాట. ఇది చూసారా, ఇలా అయితే తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉందా, తల పైపొర అయితే మనం ఇలా తీసేసుకోవాలన్నమాట, లేకపోతే అది గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగో మనమైతే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. చూసారా ఏ విధంగా తీస్తున్నాము, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది, తినడానికి అవ్వదు. అందుకోసమే మనమైతే ఈ విధంగా తీస్తున్నాము. చూసారా ఎంత సులువుగా తీసుకుంటుంది కదరా. సో ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం అయితే తీసేసుకున్నాము. ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇది వండుకుందాము ఫ్రెండ్స్. మనం అయితే ఇది ఆయిల్ అయితే కొంచెం పోసుకున్నాము, 2 దైట్లు అయితే పోసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకుందాము. ఇందులో కావాల్సినంత కరివేపాకు వేసుకుందాము, ఎక్కువైతే వద్దు. కావాల్సినంత అయితే మొత్తం వేసేసుకున్నాము. లైట్గా ఇది మాడక అయితే మనము రొయ్యలని అయితే వేసుకుందాము. లైట్గా అయితే మాడిపోయి వచ్చింది, మరీను మాడకుండా మనకు లైట్గా మాడినప్పుడు అయితే మనం వేసుకుందాము. సో మాకు కుకింగ్ చేయడం అయితే రాదు, ఇలాంటి ఫస్ట్ టైము నేను రొయ్యలని అయితే కుకింగ్ చేయడము. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దాము, ఎలా ఉన్నదో అప్పుడు మనం తర్వాత చెప్పుకుందాం. ఒకనా రొయ్యలు అయితే వేసుకున్నాము. ఇది చూసారు కదా, ఇది ఈ రొయ్యలు అయితే ఇప్పుడు మనం వేసుకుందాము. సో చూడడానికైతే చాలా చక్కగా కనిపిస్తుంది, కానీ కుకింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే మనం మూత వేసేసుకుందాము. ఫస్ట్ వేసుకుందాము, మనకు కావాల్సినంత పసుపు అయితే వేసుకుందాము. ఫస్ట్ వేసిన తర్వాత అయితే బాగా ఇంకా మనం మిక్స్ చేసుకుందాము. అయితే మూత వేసుకుందాము. పక్కన ఇదిగో పీతల కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇది బాగా మిక్స్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా అయితే వాటర్ వేసుకుందాం. నాకు కావాల్సినంత వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కారం సాల్ట్ మొత్తం అయితే వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. లైట్ ఇంకా పసుపు, తర్వాత మసాలా కూడా నేనైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
మనం ఇప్పుడు కలిపేసుకుందాము. ఇంకా మనం అయితే మూత వేసేసుకుందాం. ఫ్రెండ్స్ మొత్తానికి మా కర్రీ అయితే ప్రిపేర్ అయితే వచ్చింది. చూసారా ఎలా కనిపిస్తుంది, చాలా మంచిగా ఇది కనిపిస్తుంది. టేస్ట్ అయితే ఎలా ఉందో తెలియదు, చూడడానికి అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది అనమాట. సో చూసారా కర్రీ అయితే మంచిగా కనిపిస్తుంది. చూడు ఇక నీకు ఆడిపోతుంది. సో ఇప్పుడైతే ఆపేద్దాము గ్యాస్. ఇప్పుడైతే దింపేసుకుందాము. ఫ్రెండ్స్ రైస్లో కాకుండా మనం నార్మల్గా తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది. కొద్దిగా అయితే నేను ఆకులో వడ్డిస్తున్నాను. ఇంత చాలు. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది. తీసుకొస్తున్న రొయ్యలు అయితే ఈ విధంగా అయితే వండుకున్నాము. ఇది అన్నంతో కాకుండా నార్మల్గా అయితే తిందాం, ఎలా ఉందనేది టేస్ట్ చూద్దాం ఒకసారి. ఓకే తిందాం ఇప్పుడు. చూసారా రొయ్య టేస్ట్ మళ్ళీ అదేంటి బాగా ఉంటుంది. మా కెమెరా మ్యాన్కి నోరు ఊరిపోతుంది. ఊరిపోయింది టేస్ట్ అయితే. టమాటా వేసి ఉంటే ఇంకా బాగుంటుంది కదా. టమాటా ఇందులో లేదు, కొంచెం ఇది డిసడ్వాంటేజ్మెంట్గా అయినట్టుంది. టమాటా ఉంటే చాలా బాగుండదు. సో ఫ్రెండ్స్ ఇదిగో రొయ్యలు అయితే కారం ఉందా? అలాగే అనిపిస్తుంది నాకు, కాకపోతే టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇక్కడ కొంచెం మనము టమాటా యాడ్ చేసి ఉంటే చాలా బాగుండను. ఇప్పటికైనా టేస్ట్ అయితే పర్లేదు, చాలా బాగుంది. సో మనమైతే ఇవాళ ఈ విధంగా అయితే వండుకున్నాం అనమాట. వండుతారు ఇలాంటి రొయ్యలని అయితే మీ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా వండుతారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొత్త వీడియో అయితే మీ ముందుకుంటాము. అంతవరకు అయితే మేము సెలవు తీసుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.